వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. బిరోని మడవ పందిపంపుల అల్లిగూడెం గ్రామాల్లో ఈదురుగాలులతో నేలమట్టమైన మొక్కజొన్న పంట చేతికొచ్చే దశలో పంట నేలమట్టం కావడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతుల ఆవేదన. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాపూర్ సమీపంలో అదుపు తప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు. తప్పిన పెను ప్రమాదం, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో క్షతగాతులను ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రిక్ స్కూటీలో చెలరేగిన మంటలు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రెడ్డి బావిలో ఘటన. ఒక్కసారిగా స్కూటీలో చెలరేగిన మంటలు. వెంటనే గమనించి మంటలను అదుపు చేసిన వాహనదారుడు. సీఎం డౌన్ డౌన్ అంటూ ఆశా వర్కర్లు నిరసన. 3 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని, 15,000 రూపాయల కనీస వేతనం సమస్యలు పరిష్కరించాలని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లిన పోలీసులు. మెక్సికోలో భీకర దాడులతో టెన్షన్ వాతావరణం. మెక్సికోలోని ప్రఖ్యాత స్టోర్ కాస్కోను నిప్పుపెట్టిన న్యూ జనరేషన్ డ్రగ్ కార్టెల్ సభ్యులు. ఇంట్లో తండ్రి మృతదేహం, బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు. తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. తండ్రి నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. బంధువులు, లెక్చరర్లు ధైర్యం చెప్పడంతో డ్రామ్ సాయి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. నాగర్గూడ చౌరస్తాలో బైక్ ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ గ్రామానికి చెందిన అజయ్, 19 సంవత్సరాల అబ్బాయి, ఉదయ్ కిరణ్, 20 సంవత్సరాల అబ్బాయి మృతి చెందారు. వీరితో పాటు ఉన్న అజం అనే యువకుడికి తీవ్ర గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్యం జిల్లాలో తప్పని డోలి మూతలు. గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక మృతదేహాన్ని డోలీలో మోస్తూ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన బంగారాజు అనే వ్యక్తి దేరువాడ నుండి స్వగ్రామానికి రోడ్డు సౌకర్యం లేక మృతదేహాన్ని డోలీలో తరలింపు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 4 మృతి. 2 కాలనీల ప్రజలకు తీవ్ర అస్వస్థత. రాజమండ్రి నగర పరిధిలోని చౌడేశ్వరి నగర్ లో, వెంకటేశ్వర నగర్ లో పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విలవిలలాడిన బాధితులను వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించిన కుటుంబ సభ్యులు. చైర్మన్ చాంబర్ ముందు నిరసనకు దిగిన వైసీపీ. పోడే ముందు సీసీ ఫుటేజ్ ని వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ద్వంద్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.